పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం చూసుకుందాం. కీర్తనలు 20వ అధ్యాయము 5వ వచనం. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఈరోజు మన అంశము మరి ప్రార్థన ప్రభావం ఏ విధంగా ఉన్నదో మనము ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తనలో మరి దేవుని యొక్క వాక్యం ఏ విధంగా సెలవిస్తుందంటే, యెహోవా నీ రక్షణ బట్టి మేము మరి ఇక్కడ నీ ప్రార్థనలన్నీ కూడా యెహోవా సఫలపరచును గాక. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి మన ప్రార్థనల యొక్క ప్రభావం ఏ విధంగా ఉన్నదంటే, దేవుని సన్నిధానంలో ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం, మన ప్రార్థనలకు జవాబు వస్తుందా, మన ప్రార్థనలు దేవుడు వింటున్నాడా, మన ప్రార్థన చేస్తుంటే మరి సమయాన్ని దేవునికి ఇస్తున్నామా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మరి మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలపరచును గాక, దేవుడు ఉత్తరం ఇచ్చును గాక. మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంతమంది వాళ్ళకు ప్రతిఫలం పొందలేకపోతూ ఉన్నారు, వారికి జవాబు వస్తలేదు, దేవుడు వారితో మాట్లాడతలేరు. ఇంతగానం ప్రార్థన చేస్తున్నా, ఇంతగానం దేవునికి ఉపవాస ప్రార్థనలు చేస్తున్నా, మరి నా ప్రార్థన ఎందుకు ప్రతిఫలం దేవుడు ఇస్తలేడు? నిజంగా అండి, దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత కార్యం చేయాలి. హృదయం శుద్ధి గల వారి ధన్యులు, వారి దేవుని చూచెదరు. మనము ప్రార్థించినప్పుడు వెంటనే దేవుని దర్శనం చూసుకుంటా ఆయన పాదాల సన్నిధానంలో మనం అడిగేటి అన్నీ కూడా ప్రార్థన చేయాలి. వాటికి మనము దేవుని సన్నిధానంలో మన ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధానంలో మొరపెడితే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. అబ్రహాం ప్రార్థన చేసిండు. అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు కొన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాల తర్వాత ఈసాకునైనా పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు కలగజేసిండు. హల్లెలూయా. అబ్రహాము దేవునికి లోబడ్డాడు, దేవుని మాట విన్నాడు. దేవుడు వెళ్ళమన్న దేశానికి వెళ్ళిండు. నీ బంధువులను, నీ అన్నదమ్ములను, నీ దేశాన్ని వదిలేసి నన్ను వెంబడించు అని మరి అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు మరి అబ్రహాం ఏం చేసిండండి? దేవుడు చెప్పిన మాట విన్నాడు. ఈరోజు మన ప్రార్థనలన్నీ కూడా వింటున్నాడో వింటలేడో నాకైతే తెలియదు, కానీ మన ప్రార్థనకు జవాబు రావాలంటే దేవుని మాట ఖచ్చితంగా మనం వినాలి, దేవునికి మనం లోబడాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. ఉట్టినే పెదవుల మాటకి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మన ఎదుల్లోనే ఉంటుంది, మన హృదయంలోనే ఉంటుంది, తిరిగి మనలో ఉంటుంది. అందు గురించి ఇర్మియా గ్రంథంలో ఉంది కదా, ఫోన్ నెంబరు 33 3వ వచనంలో, 33వ అధ్యాయం 3వ వచనంలో, నాకు మొరపెట్టండి నేను మీకు ఉత్తరం ఇస్తా. ఇంకేమన్నది? గూఢమైన సంగతులను మీకు తెలియజేస్తా అంటాడు. నాకు మొరపెట్టండి, మీకు ఉత్తరం ఇస్తా, మీకు జవాబిస్తా, మీతో మాట్లాడతా, మిమ్మల్ని బలపరుస్తా, మీరు అడిగేటి అన్నీ కూడా నేను ఇస్తా అని దేవుడు అంటా ఉన్నాడు. మన ప్రార్థనలన్నీ కూడా యెహోవా సఫలపరచును గాక. చాలామంది నా దగ్గర వచ్చి అంటూ ఉంటారు, ఇంతగానం ప్రార్థన చేస్తున్నా, ఇంతగానం దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నా కానీ నా సమస్యలన్నీ అట్లనే ఉన్నాయి, ఒక్కడు కూడా తీర్చబడతలేదు. ఎందుకంటే సరి అయిన ప్రార్థన
నువ్వు దేవుని సన్నిధానంలో చేయట్లేదు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనము ప్రార్థన చేయాలి. దేవుని యొక్క సహాయం మనము కోరాలి. సంఘంకు వాళ్ళని స్థిరమైన మనసు, సంఘంకు రాగానే యథార్థమైన మనసు, స్థిరమైన మనసు, విశ్వాసం గల మనసు, ప్రార్థన శక్తి కలిగిన మనసు, ధైర్యం కలిగిన మనసు, ఈ విధంగా ఈరోజు నేను దేవుని ఆలయానికి వెళ్తున్నాను, నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయి, నేను దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి, ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థనలన్నీ కూడా యెహోవా సఫలపరచును గాక, దేవా నీ ఆలయంలో మోకరించి ప్రార్థన చేస్తున్నా. చాలామంది ప్రార్థన చేయడానికి ఏ విధంగా చేయాలో కూడా తెలియదు. నిండుగా మోకాల మీద ఉండి చేతులు ఎత్తి ప్రార్థన చేయండి, సాగిలపడి ప్రార్థన చేయండి, నిలబడి ప్రార్థన చేయండి, మీ తల కిందికి ఉంచి ప్రార్థన చేయండి. దేవునికి ఆయన హృదయం కదిలింపబడాలి, ఆయన మన ఎడల ప్రేమ కలిగి ఉండాలి. మన ప్రార్థన వినగానే ఆయన త్వరగా మనకు జవాబు ఇవ్వాలి. అంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా ప్రార్థన చేయాలి. పరిశుద్ధంగా ప్రార్థన చేయాలి. పరిశుద్ధత లేకుండా దేవుని మనం చూడలేము కదా అండి. మనం పై రూపాన్ని చూస్తాం, కానీ దేవుడు మన అంతరంగ హృదయాన్ని కోరుతున్నాడు. మనం ఎన్ని పై రూపానికి ప్రార్థనలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎందరికి మనం సహాయం చేసినా అవి ముఖ్యమైనవి కావు. మొదట నీ హృదయంలో వచ్చిన ప్రార్థన దేవుడు వినాలి, దేవుడు ఆలకించాలి. అప్పుడు అబ్రహాము ప్రార్థన విన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కీర్తనలు 88 అధ్యాయము 13వ వచనం. యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కగా వ్రాయబడి ఉన్నది చూడండి ఇక్కడ. యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను అంటే ఉదయమున, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. కోరావు కుమారులు కీర్తన. కాబట్టి ఇక్కడ దేవుని సన్నిధానంలో మరి కోరావు కుమారులు కీర్తన ద్వారా యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధానంలో మొరపెట్టిన నాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక, నా మొరకు చెవి యొగ్గుము. నేను ఆపదలో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. రాత్రి వేళ నేను నీ సన్నిధానంలో మొరపెట్టుచున్నాను. రాత్రి కాగానే చాలా టైం దాకా ఉంటారు, నిద్ర రాదు కొంతమందికి కదా. అటు బొర్లుతారు, ఇటు బొర్లుతారు, ఇటు తిరుగుతారు, అటు తిరుగుతారు, నిద్ర రాదు, ఏం రాదు, మైండ్లో అంతా టెన్షన్ పెట్టుకుంటారు కదా అండి. ఇంకేం పెట్టుకుంటారు? ఇక అదొకటి ఫోన్ పెట్టుకుంటారు, చూస్తూ ఉంటారు. ఆ ఫోన్ ఈ యొక్క మైండ్లో అంతా అదే ఫీడ్ అయి ఉంటుంది. ఇక ప్రార్థన దేవుని దగ్గరికి ఎట్లా పోతుందండి? ప్రార్థన చేసినా అవే గుర్తొస్తాయి కదండి. చాలామంది అంటూ ఉంటారు, పాస్టర్ గారికి 12కి ఫోన్ వస్తూ ఉంటుంది, ఏమైందో ఏమో అని తొందరగా ఫోన్ ఎత్తితే, పాస్టర్ గారు, అన్నయ్య నాకు నిద్ర వస్తలేదు అన్నయ్య. చూడండి, నిద్ర రాకపోయినా ప్రార్థనే, అన్నిటికీ ప్రార్థనే. నిద్ర ఎందుకు వస్తలేదు? చాలామంది నేను గమనిస్తుంటా, పాస్టర్ గారిని అయితే గమనిస్తుంటా నేను. ఏం తెలుసా, చాలా ప్రేయర్స్కి వెళ్తాడు, ప్రేయర్స్కి రాగానే మధ్యాహ్నము 2 అవుతాయి, భోజనం చేస్తాడు, కొంచెం మాట్లాడతాడు, వెంటనే నిద్రపోతాడండి. ఇక నేను మాట్లాడుతుంటే వింటున్నాడో లేదో అనుకుంటాను. చూసే వరకు మంచి నిద్ర, అయ్యో యేసయ్యా ఇలాంటి నిద్ర నాకెందుకు రాదు అనిపిస్తాడు. మళ్ళీ ఏం చేస్తాడు, సాయంత్రం మళ్ళీ సేవకు వెళ్తాడు, మళ్ళీ రాగానే మళ్ళీ నిద్రలో మళ్ళీ నేను చూసే వరకు మళ్ళీ ప్రార్థన, వాక్యం చదువుతాడు, సేవ చేస్తాడు, మళ్ళీ ఉదయాన్నే లేస్తాడు,
మళ్ళీ గాఢమైన నిద్ర. ఎంత మంచి నిద్ర కదా అండి. అందుగురించి ఏ కాలు నొప్పి లేదు, ఏ తలనొప్పి లేదు, ఏ కడుపు నొప్పి లేదు. ఆయన ముందట మేము అన్నీ అంటుంటాం. దేవుని బిడ్డలారా, నిద్ర చాలా మంచిది. అందుగురించి ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉన్నది ఇక్కడ? ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. దేవుని నామానికి స్తోత్రం. రాత్రి అంతా దేవుడు కాపాడాడు. కళల ద్వారా, దర్శనాల ద్వారా, విమోచన రాత్రి. మరి మనము పండబోయే పడకల చుట్టూ దేవుని దూతలు. మనం నిద్రపోతాం కానీ దేవుడు నిద్రపోడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు కదండి. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మనమైతే మంచి నిద్రపోతాం. మన పిల్లలు ఎక్కడనో ఏమవుతుందో, బయట ఏమవుతుందో తెలియదు. కొంతమంది గాఢంగా మస్తు నిద్రలు పోతాడు. వాళ్ళు వచ్చి డోర్ కొట్టినా కూడా తీయరు, అంత నిద్రపోతూ ఉంటారు. కానీ దేవుడు ఆదివారమున, పునరుద్ధాన దినమున, ఈ విశ్రాంతి దినమున యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఆయన శక్తి, ఆయన బలము, ఆయన ఆరోగ్యము, మనకి ఈ దినాన్ని, సమయము మనకి ఇచ్చిండండి. ఈ జూన్ నెల అంతా కూడా మనల్ని కాపాడిండు. మన అన్ని విషయాలలో, ఆపదలో, కష్టాలలో, ఆర్థిక సమస్యలలో, అనారోగ్య పరిస్థితిలో ఈ నెలంతా కూడా భయంకరంగా ఉన్న సాతాన్ శక్తుల నుండి, అన్నిట్ల నుంచి దేవుడు రక్షించిండు. మరి ఈ యొక్క రోజున దేవుని యొక్క కాపుదల, ఈ ఉదయమునంట దేవుని సన్నిధానంలో నువ్వేం చేయాలి? ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కోవాలి. హల్లెలూయా. ఎదుర్కొనును. దేవుని యొక్క సన్నిధానంలో మన ప్రార్థన ఆలకించును, ఎదుర్కొనును. అయ్యా నా ప్రార్థన ఎదుర్కో, నా ప్రార్థన విను అని దేవుని సన్నిధానంలో ప్రార్థించాలి. కొంతమంది ప్రార్థన అంటే గంటలు గంటలు ప్రార్థన చేస్తారు. గంటలు గంటలు ప్రార్థన. చిన్న ప్రార్థన చేసే వాళ్ళు కూడా ప్రవక్తలు చాలామంది ఉన్నారు. చిన్న ప్రార్థనలో కూడా దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు కూడా ఉన్నాడు. చిన్న చిన్న ప్రార్థనల ద్వారా. ఏలియా చిన్న ప్రార్థన చేసిండు. వర్షము కురిపించి దేవా అంటే కురిపింపబడ్డది. వర్షము కురవద్దు అంటే ఆ 3 సంవత్సరాలు కూడా మరి కురవలేదు. దేవుని నామానికి స్తోత్రం. సుంకరి చిన్న ప్రార్థన చేసిండు. అయ్యా నేను పాపిని, నా ప్రార్థన ఆలకించు. చిన్న ప్రార్థనలో కూడా దేవుని యొక్క శక్తి ఉంటుంది. కాబట్టి ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. దేవుని నామానికి స్తోత్రం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసుకుందాం. యోబు గ్రంథము 22. నీవు ఆయనకు ప్రార్థన చెయ్యగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించదవు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మరి నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. దేవుని నామానికి స్తోత్రం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. దేవుని నామానికి స్తోత్రం. యోబు భక్తుడు ఇక్కడ చక్కగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు చేసిన మేలు నిమిత్తము మరి ఆయన సన్నిధానంలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోబు అనేక మరి పాపముల నిమిత్తమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. యోబు విషయంలో మనం ఆలోచన చేస్తుంటే స్నేహితులు ఆయనని ఎత్తిపొడిచిన మాటలు అన్నారు. భార్య నువ్వు చావరాదు, ఇంకా దేవుడు దేవుడు అంటున్నావని భార్య కూడా దూషించింది. మరి ఆయనకున్న ఊజు దేశంలో ఆయనకున్న ఆస్తి ఎవరికి లేదండి. అంత ఆస్తిపరుడు, అంత గొప్ప భక్తుడైన, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, దేవుని యందు మరి న్యాయంగా నడిచేవాడు, దేవుని యందు నీతిమంతుడిగా నడిచేవాడు, దేవుని మాటకు ఆయన ఏమాత్రమో తొలగిపోకుండా దేవుని యందు ఉండేవాడు. అందుగురించే 1000 గొర్రెలు, 1000 ఒంటెలు, 1000 మేకలు, 1000 అన్ని సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించిండు. కానీ ఒక్కొక్కసారి మరి దేవుని నుండి కూడా, దేవుని దగ్గర నున్న
ఆ దూతలు దేవుడు మరి తటస్థించినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, సంభాషించినప్పుడు ఆ సమయంలో సాతాన్ గాడు ఇటు అటు భూమి మీద తిరుగుతూ సడన్గా అక్కడ వెళ్ళిందంట దేవుడు దూతల దగ్గరికి. మన దగ్గర రావడానికి ఎంతసేపు అంటే అది. అప్పుడు దేవుడు అన్నాడంట, యోబు విషయంలో నువ్వు ఆలోచన చేసినావా అంటే మరి ఆ సాతాన్ గాడు అంటున్నాడు, యోబుకి అన్ని ఇచ్చినావు, అందు గురించి నిన్ను స్తుతిస్తున్నాడు అని అన్నాడు. అన్ని ఇచ్చినావు, నేను స్తుతిస్తా ఉన్నాడు. ఒకసారి నీ కంచె తీసేసేయి, నేను ఆయనను పరీక్షిస్తానప్పుడు నిజమే సాతాన్ గాడు మరి ఆ యోబు గృహంలో వెళ్ళి చాలా శోధనలు, ఒకటెనక ఒకటి ఆస్తులు అంతస్తులు అన్ని పోయినా పర్వాలేదు, కానీ పిల్లల విషయము ఎంత భయంకరం అండి. యోబుకు 10 మంది పిల్లలు, 7 కుమారులు, 3 కుమార్తెలు. దేవుని నామానికి స్తోత్రం. వాళ్ళు కూడా అన్న ఇంటిలో భోజనం చేసేటప్పుడు ఇల్లు కూలి వాళ్ళు కూడా చనిపోయారు. ఇంతగా ఆయన శ్రమ అనుభవించిండు, బాధ అనుభవించిండు. స్నేహితులు కూడా తనను దూషించి హేళనగా మాట్లాడి, దేవుని నామానికి స్తోత్రం. కానీ ఆయన మీద నుంచి ఏ మాట కూడా 1వ అధ్యాయంలో 22వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది, చదవనా? ఈ సంగతులలో ఏ విషయమందు యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు. ఈ సంగతిలో దేవుని నామానికి స్తోత్రం. ఆయనకు అన్ని శోధనలు వచ్చినా దేవుడు నాకు అన్యాయం చేసిండు అని ఒక్క మాట కూడా అనలేదండి. అంత నీతిమంతుడు, ఆ దేవుని సన్నిధానంలో అంత యథార్థవంతుడు, దేవుని సన్నిధానంలో అంత భయభక్తులు కలిగిన వ్యక్తి. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకోలేను. మనం అంటామా అండి? మనం సంపాదిస్తున్నాం, మనము ఇల్లు సంపాదించినాము, బాగా డబ్బు అన్నీ సంపాదించినాం, కానీ మనం ఏమంటాము? ఇది నేను సంపాదించిన నా కష్టార్జితం, ఇది దేవుడిచ్చిండు అనం. దేవుడు మనల్ని దీవించిండు అనము. ఇది నేను సంపాదించిన, నేను కష్టపడిన. చూడండి, నేను అని అంటే అని తీసేస్తాడు కదండి. దేవుడు ఇచ్చిండు, నాకు ఇల్లు ఇచ్చిండు, ఆస్తి ఇచ్చిండు, గొర్రెలను ఇచ్చిండు, మేకలను ఇచ్చిండు, మంచి భార్యని ఇచ్చిండు, మంచి భర్తని ఇచ్చిండు, మంచి పిల్లలను ఇచ్చిండు. దేవుని యందు నాకు ఏది కొదవ లేకుండా మరి దేవుడు నాకు అన్ని విధాలలో ఆశీర్వదించిండు అని దేవుని సన్నిధానంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, ఉదయంన లేచి తన పిల్లలు పాపం చేసిర్రని దేవుని సన్నిధానంలో వచ్చి ఆ బలిపీఠము దగ్గర ఒక గొర్రెను తెచ్చి అక్కడ బలి అర్పిస్తా ఉన్నాడు. అయ్యో తెలిసి తెలియక నా పిల్లలు పాపం చేసిర్రేమో అని తన పిల్లల విషయము మరి దేవుని సన్నిధానంలో దహన బలులను అర్పిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాలమున మనం వచ్చినాం దేవుని సన్నిధానంలో. ఎందుకు వచ్చినామండి? ఎందుకు వచ్చినాము? ఏదో దేవుని సన్నిధానంలో ఆదివారం కదా, దేవునిలో గడపాలి, ప్రార్థన చేయాలి అని మనం వచ్చినాము. కానీ మన పిల్లల విషయం ప్రార్థన చేస్తున్నామా? మన కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నామా? నిజమైన ప్రార్థన దేవుని సన్నిధానంలో చేరుతుందా? ఎందుకు నీ కుటుంబంలో కష్టాలున్నాయి? ఎందుకు నీ కుటుంబంలో బాధలున్నాయి? ఎందుకు నీ కుటుంబంలో సాతాన్ గాడు ప్రవేశించి అనేకమైన శ్రమలు, బాధలు, శాపాలు, రోగాలు, సమస్యలు, నిందలు, అవమానాలు ఇవన్నీ ఎందుకు వస్తూ ఉన్నాయి? నిజమైన ప్రార్థన దేవుని సన్నిధానంలో నీ హృదయము కుమ్మరించాలి. ఏ పాపం లేకుండా నీ పెదవుల నుండి వచ్చే ప్రతి మాట నిజంగా పలకాలి. అబద్ధము, అన్యాయం, మోసము ఇలాంటి నీ నాలుక మీద రాకూడదు, నీ నోటికి రాకూడదు. నీ చూపు సరిగ్గా ఉండాలి, నీ వినుకుడు సరిగ్గా ఉండాలి, నీ మాట సరిగ్గా ఉండాలి, నీ చేతి పనిని సరిగ్గా ఉండాలి, నువ్వు నడిచే కాళ్ళు కూడా సరిగ్గా నడవాలి. నీ దేహం అంతా దేవుని ఆలయం అండి. హల్లెలూయా. దేవుని ఆలయం ఇది. దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు ఊరుకోడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఎవరైనా సిగరెట్ తాగుతుంటే వాసన వస్తే
అబ్బా ఎంత మంచిగా ఈ స్మెల్ ఉందని అట్లా పీడ్చుకొని కూర్చుంటావా నువ్వు? ఆ? ఎవరది సిగరెట్ తాగుతుందని మన కోపం వచ్చేస్తాయి కదండి. మనుషులు దేవుడు సృష్టించిన హృదయంని అనేకమైన బూతుల చేత, అబద్ధాల చేత, మోసాల చేత, ఆ అన్ని విధాలలో మన హృదయాన్ని చెడిపేసుకొని ఆదివారం రాగానే పరిశుద్ధమైన స్థలంలో కూర్చొని మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన కూడా యథార్థమైందో కాదో అది నేను కాదు చూసేది, ప్రభు అయిన దేవుడు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు అయిన క్రీస్తు చూస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నేను గమనిస్తా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నిజమే, ఎలియాజరు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎలియాజరు ప్రార్థింపగా రిబ్కాను కనుక్కున్నాడు. ఎలియాజరు అనగా అబ్రహాము దాసుడు. ఆ దాసుని పిలిపించి, నా తోడ కింద నీ చేయి పెట్టు, నేను చూపించిన నా దేశానికి, నా బంధువుల దగ్గరికి వెళ్ళి నా కుమారునికి ఒక అమ్మాయిని నువ్వు చూడు అని అన్నాడు. ఇప్పుడు చూడండి, సంబంధాలు వచ్చినప్పుడు ఆ అమ్మాయిని చూస్తాము, అబ్బాయిని చూస్తాం, నచ్చితేనే పెళ్ళిళ్ళు చేస్తాం. ఇది అట్లా కాదండి. దేవుని మీద నమ్మకంతో వెళ్ళిండు. అబ్రహాము మాట విని దాసుడైన ఎలియాజరు ఒంటెలను తీసుకొని, బంగారమును తీసుకొని, వస్తువులను తీసుకొని, అన్ని తీసుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు? ఎలియాజరు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా యొక్క దాసుడైన కుమారునికి మంచి భార్యను నువ్వు నాకు తెలియపరచు ప్రభు అని అన్నప్పుడు ఆయన ప్రార్థించగా రిబ్కాను కనుక్కున్నాడండి. హల్లెలూయా. ఆయన ప్రయాణం చేసి 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 వస్తుండగా మరి ఆయనకు దాహమైనప్పుడు అక్కడ ఒక చిన్నది ఆ యొక్క కడవని పట్టుకొని ఉంటే మరి చూడండి, ఆ నీళ్లు చేదుకోవడానికి ఆమె వస్తుంటే మరి అక్కడ ఎలియాజరు ఏం చేస్తా ఉన్నాడు? అమ్మా, నాకు కొంచెం దాహం అవుతుంది, నీళ్లు ఇవ్వు అన్న. తనకు నీళ్ళు ఇచ్చినప్పుడు తన ఒంటలకు కూడా నీళ్లు పోసిందండి. మామూలుగా ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వడానికే మనం సనుక్కుంటా గునుక్కుంటా, ఎందుకంటే పోయిన నెలలో మనం చూసినాం మేలో నీళ్ళకి ఎంత కష్టమైంది కదండి. నీళ్ళకి చాలా కష్టమైంది. కాబట్టి ఆ టైంలో ఈ యొక్క రిబ్కా ఎలియాజర్కు వాటర్ ఇచ్చింది. ఆ యొక్క ఒంటలు ఎన్ని తాగుతో వాటికి నీళ్ళు ఇచ్చింది. అప్పుడు ఎలియాజరు ప్రార్థన దేవుడు విన్నాడు. అందుగురించి ఆ రిబ్కాను కనుక్కున్నాడండి. దేవుని నామానికి స్తోత్రం. మరి యోబు ప్రార్థన విన్నట్టు మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నీవు నా ఎడల చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుడు అంటా ఉన్నాడు, ఓ నా బిడ్డలారా, ఓ నా కుమారులారా, ఈరోజు మీరు ప్రార్థన చేస్తున్నారు, హృదయం పగలగొట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థన నేను విన్నాను, నేను ఆలకిస్తున్నా, మీకు జవాబిస్తా అన్నాడు. పోయిన వారం నిజమే అండి, నా హృదయం అంతా వేదనతో బాధనతో ఉండే. అయితే నేను ఒకసారి తండ్రి ఇంతగానం ప్రార్థన చేస్తాను, ఇప్పుడు మాత్రం నేను ప్రార్థన చెయ్యను, నువ్వేం చేసినా పర్వాలేదు, నేనైతే చెయ్యను అంటే అని నేను అనుకుంటున్నా ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన లేని మనం ఉంటామా అండి? అనగానే దేవుడు అద్భుత కార్యం చేసిండండి. హల్లెలూయా. ఒక్కొక్కసారి నేను దేవుణ్ణి పరీక్షిస్తుంటా, అడుగుతా, ప్రభువా నీ అడుగుజాలనే ఉన్నా కదా ప్రభువా, నీ నుండి నేను తొలగిపోతలేను కదా, నీ నుండి నా బంధువుల ఇంటికి పోతలేను, నా స్నేహితుల ఇంటికి పోతలేను, పెళ్లి పేరంటాలకు పోతలేను, ఏ ఫంక్షన్లకు పోతలేను, ఆత్మీయ కుటుంబాలు పిలిచినప్పుడే నేను అక్కడికి ప్రార్థనకు వెళ్తున్నా ప్రభువా. ఇంకా నేను ఏం చేస్తున్నా ప్రభువా? నా కుటుంబం అంతా నీ సన్నిధానంలో సేవ చేస్తుంది కదా, మీ పిలుపుని అందుకొని సేవ చేస్తున్నాం కదా ప్రభువా అని అన్నప్పుడు విసుగుతో నేను ప్రార్థన చేసినానండి దేవుని సన్నిధానంలో. దేవుడు వెంటనే జవాబు ఇచ్చిండు. ఎంత సమీపంగా ఉన్నాడు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిజంగా అండి యోబు ప్రార్థన విన్నట్టు మన ప్రార్థన వింటాడు. ఎలియాజరు ప్రార్థన విన్నట్టు ఆ యొక్క ఎలియాజరు ప్రార్థింపగా రిబ్కాను కనుక్కున్నట్టుగా మనం దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. అదే 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనం చూసుకుందాం.
అంతటా ఆమోజు కుమారుడైన ఏష్యా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అషూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీవు చేసిన ప్రార్థన, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అషూరు రాజైన ఎన్గోదరీబు సెలవిచ్చినది ఏమనగా, విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇక్కడ మరి హిజ్కియా చేసిన ప్రార్థన దేవుడు వింటా ఉన్నాడు. ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. యెషయా ఈ వర్తమానము హిజ్కియాకు పంపించిండు. ఆ యొక్క ప్రార్థన దేవుడు వింటా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం. నిజమే. మరి ఇక్కడ వీళ్ళు ప్రార్థన విన్నట్టుగా ఇక్కడ ఇంకో వాక్యంలో చూసినట్లయితే, యాకోబు ప్రార్థింపగా తన సహోదరుడైన ఏశావు హృదయము మార్చబడెను. యాకోబు ఇద్దరు అన్నదమ్ములు. ఈ ఇద్దరు మరి ఏశావు యాకోబు ఎవరు కుమారులండి? ఈసాకు రిబ్కాకు పుట్టిన కుమారులు. హల్లెలూయా. ఏశావు యాకోబు. అయితే ఈ ఇద్దరు కుమారులు, నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా, పెద్ద కుమారుడేమో తండ్రి వైపు, చిన్న కుమారుడేమో తల్లి వైపు. అంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములే, ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళే, కవల పిల్లలు. ఒకరికి మించిన ఒకడు. పెద్దవాడి కంటే పెద్దవాడు చిన్నవాడికి దాసుడైతాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. కాబట్టి మరి ఇక్కడ ఈ యొక్క యాకోబు ప్రార్థన దేవుడు విన్నాడు. ఎందుకు యాకోబు ప్రార్థన చేస్తా ఉన్నాడు? దేవుని సన్నిధానంలో తండ్రిని మోసగించిండు, అన్నను మోసగించిండు, తల్లి మాట విని అన్ని మోసం చేసి తన మామైన లాబానింటికి పారిపోయిండు. తల్లి చెప్పింది, ఇగో మీ అన్న చాలా కోపంతో ఉన్నాడు, నిన్ను చంపేస్తాడు, నేను ఏమైనా పర్వాలేదు కానీ నువ్వు మాత్రమో నా అన్నైన లాబాని యొద్దకు నువ్వు వెళ్ళు అని అన్నప్పుడు తల్లి మాట విని ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. మామ దగ్గర మరి ఆయన పని చేసిన వాడిగా ఉన్నాడు, జీతగాడిగా 7 సంవత్సరాలు జీతగాడిగా ఉన్నాడు. ఎందుకున్నాడు? రాహేల్ అంటే తనకు చాలా ప్రేమ, ఇష్టం. మామ కూతురు ప్రేమించిండు, ఆమెను గాఢంగా ప్రేమించిండు. చాలా అందంగా, చాలా దేవుని యందు మంచిగా ఉన్నది రాహేల్. ఆమె విషయమై మామ దగ్గర 7 సంవత్సరాలు జీతముగా మరి జాబుగా చేసి ఆ అడవిలో గొర్రెలను కాసిండు. వాన వచ్చినా, చలి వచ్చినా, ఎండ వచ్చినా, ఎలుగుబంటి కానీ, జంతువులకు కానీ ఏది కానీ అక్కడ గొర్రెలు అప్పగింపకుండా చక్కగా చూసుకున్నాడు. చూడండి, ఈయన మోసం చేసి మామ దగ్గరికి వెళ్ళిండు, అదే మోసం తిరిగి ఆయనకు వచ్చేసింది. అప్పుడు మ్యారేజ్ అయింది. అప్పుడు చూడండి, ముస్లిమ్స్ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఎప్పుడైనా చూసిర్రా? ముస్లిమ్స్ పెళ్ళిళ్ళు అయినప్పుడు పిల్లలను చూడరు కదండి, ఫోటో కూడా చూస్తారో చూడరో తెలియదు. పెళ్ళి అయిన తర్వాత మోసుకు తీసి చూస్తారు. అట్లనే మరి అయ్యా నీకు నేను పిల్లని ఇస్తున్నా, పెళ్లి చేసుకో అని ఆ ఊరు ప్రజలకు అందరికి విందు చేసి పెళ్లి చేసిన తర్వాత యాకోబు ఏం చేసిండు? ముసుగు తీసి చూసిండు. చూసేవరకు ఏమున్నది? లేయ ఉన్నది. లేయ జబ్బు కళ్ళది. మామ, నువ్వు నన్ను మోసం చేసినావు, నేను రాహేల్ని ప్రేమించిన, నువ్వు లేయని ఇచ్చి నాకు పెళ్లి చేసినావు అంటే, మా యొక్క ఊర్లో పద్ధతి అయ్యా, పెద్ద ఆమెకు పెళ్లి కానీ చిన్న ఆమెకు మేము చెయ్యం అన్నప్పుడు మళ్ళీ రాహేల్ కోసము 7 సంవత్సరాలు మళ్ళీ
ఉద్యోగం చేసిండు, గొర్రెలను కాసిండు. 14 సంవత్సరాలు తన దగ్గర జాబ్ చేసిండు. తిరిగి నా యొక్క ఇంటికి వెళ్తాను యాకోబు లాభంతో నన్ను అన్నప్పుడు, గొర్రెలను తన కలిగిన నా ఆస్తి నాకు పంచి ఇవ్వు అన్నప్పుడు తన మామ ఏదో ఇచ్చేసిండు. కానీ లోపల ఒక భయం ఉన్నది యాకోబుకు. ఏం భయం తెలుసా? ఏశావు నన్ను చంపేస్తాడేమో, అన్నని మోసం చేసి నేను వచ్చిన కదా, ఇప్పుడు తిరిగి వెళ్తున్నా కదా, ఆయన నన్ను చంపేస్తాడేమో అనే ఒక భయము యాకోబుకు కలిగిందండి. అందుగురించే యాకోబు ప్రార్థింపగా తన సహోదరుడైన ఏశావు హృదయము మార్చబడెను. యాకోబు గొర్రెలు, మందలు, మేకలు, భార్యలు, మరి రాహేలు యొక్క సంతానము, లేయ సంతానము, వాళ్ళ దాసుల సంతానము అందరిని తీసుకొని వస్తున్న సమయంలో నా తమ్ముడైన యాకోబును నేను చూడగలుగుతున్నాయని ప్రేమ కలిగి ఆ యొక్క ఏశావు అక్కడ నిలబడి చూస్తా ఉన్నాడు. మొదట మరి ఆ గొర్రెలను, మేకలను, ఆ దాసులను, కుమారులను అందరిని ముందుకు పంపిస్తాడు. ఈయన తర్వాత ఉంటాడు. వీళ్ళందరూ ఎవరు? అప్పుడు తమ్మును చూసి ఏశావు హృదయం కరిగిపోయి మెడ మీద కౌగలించుకొని ఏడుస్తా ఉన్నాడు. అయ్యా, ఇన్ని రోజులకు నువ్వు నాకు కనబడ్డవు. అదేవిధంగా చైతన్య ఇన్ని రోజులకు మన మధ్యలో కనబడ్డాడు. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మాకు చాలా సంతోషం అనిపించింది. అయితే అదే విధంగా మరి ఏశావు మెడ మీద పడి ఏడుస్తా ఉన్నాడండి. ఎంత ప్రేమ! ఈ దినాలలో అన్నదమ్ముల ప్రేమ ఉన్నదా? అక్కజెల్లెల ప్రేమ ఉన్నదా? తల్లిదండ్రుల మీద కుమారులకు ప్రేమ ఉన్నదా? అయ్యా, ఇన్ని రోజులు చాలా మంది రాక వస్తే వీడెందుకు వచ్చిండు అని అనుకుంటారు. వీడొచ్చి మళ్ళేం పుల్ల పెడతాడో, ఇంట్లో మళ్ళేం గొడవ పెడతాడో, వీడు రాకుండా ఉంటే మంచిది కదా అని అనుకోలేదండి ఏశావు. యాకోబు ప్రార్థన విని ఏశావు హృదయం మార్చబడ్డది. ఇక్కడ మరి యెషయా ప్రార్థన, హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకిస్తా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనంలో ఒక వాక్యం చూసుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనం. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. చాలు. ఇక్కడ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరంట రక్షింపబడతారంట. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమున బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడతారు. దేవుని నామానికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. సియోను కొండ వారందరూ కూడా దేవుని నామానికి స్తోత్రం. సియోను కొండ మీద ఉన్న యెరూషలేములో తప్పించుకున్న వారులారా మీరంతా రక్షింపబడతారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉందని. మరి యెహోవా పిలుచు వారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమున ఆయనకు ప్రార్థన చేసే వారందరూ కూడా రక్షింపబడతారు. నువ్వు వెళ్తా ఉన్నావు, ఏం చేస్తారు? సడన్గా పడిపోతారు. దేవుడు నిన్ను రక్షిస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. సంవత్సరాలు చాలామంది మనం అనుకోవచ్చు, నేను డైట్ చేస్తున్నా, ఇన్ని రోజులు బ్రతుకుతా అంటారు. 100 సంవత్సరాలు బ్రతుకుతా అంటారు. లేదండి, నువ్వు పుట్టేది తెలుసు, చచ్చేది తెలుసు. హల్లెలూయా. పుట్టేది తెలుసు, చనిపోయేది తెలుసు. ఆ మధ్యలో పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఎన్ని కష్టాలు అనుభవించాలి, ఎన్ని బాధలు అనుభవించాలి, భార్యను పోషించాలి, పిల్లలను పోషించాలి, పిల్లల భవిష్యత్తును చూడాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, వారి పిల్లలు నువ్వు చూడాలి కదండి.
దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుగురించి ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయి వారందరూ రక్షింపబడతారు. నువ్వు మంచం మీద నుండి లేవలేక ఉన్నావా? గిద్దున లేసి ప్రార్థన చెయ్యి. అయ్యో నా నడుము నొస్తుంది, అయ్యో నా కాళ్ళు నొస్తున్నాయి, అయ్యో నా యొక్క శరీరం బలహీనత ఉన్నది అనవద్దు. హల్లెలూయా. దేవుడు ఈరోజు నీకు శక్తిని ఇస్తున్నాడు, ఈరోజు నీకు బలం ఇస్తున్నాడు, ఈరోజు ఆయన నిన్ను ముడుతా ఉన్నాడు, ఈరోజు ఆయన దృష్టిలో నువ్వు కనబడతా ఉన్నావు. ఏ పరిస్థితిలో ఉన్నావో దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని శక్తి పొందిన వారం, దేవుని బలం పొందిన వారం, పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆ విధంగా దేవుని నామమున ప్రార్థన చెయ్యి. ఆయన నామం పైకెత్తు, ఆయన నామం పైకెత్తు, యేసు నామం పైకెత్తు, పరిశుద్ధ నామం ఎత్తి ప్రార్థన చెయ్యి. మోకాల నొప్పులున్నాయా? సైతానా మోకాల నొప్పులు వెళ్ళిపోవు. ప్రార్థన చేయాలి. శరీరమైన బలహీనతలను పో, సైతానా యేసు నామమున బంధిస్తున్నా. ప్రార్థన చెయ్యి. నీకే నొప్పున, ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా ప్రార్థన చెయ్యి. నీకు తండ్రిగా, నీకు దేవుడుగా, నీకు తల్లిగా సమస్తము దేవుడు నిన్ను ఆదరిస్తాడు, బలపరుస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. మా మన్మడు ఒక పాట పాడుతున్నాడు. నేను ఓడిపోనయ్యా. నువ్వు దేని విషయంలో ఓడిపోతావు? ఎంత బాగా పాడుతున్నాడు ఆ పాట. నేను ఓడిపోనయ్యా, నువ్వు నా పక్షానుండగా. ఎంత బాగా పాడుతున్నాడు. చాలా బాగుందండి ఆ పాట, అర్థం కదా. నేను పడిపోయిన చోటనే నేను నిలిచేదనయ్యా. దేవుని నామానికి స్తోత్రం. ఎంత చక్కగా నీ పాట అండి. పాటలో చాలా అర్థాలు ఉన్నాయి. కాబట్టి దేని విషయంలో మనం ఓడిపోము, సైతానే ఓడిపోవాలి. హల్లెలూయా. ఒకవేళ ప్రార్థన చేయకపోతే ఓడిపోతాం, దేవుని సన్నిధానంలో రాకపోతే ఓడిపోతాం, నిజమైన ప్రార్థన చేయకపోతే ఓడిపోతాం. భక్తిహీనుల ప్రార్థన మనకు అవసరం లేదు. దేవుని దగ్గర ధ్వజమెత్తి ఆయన సన్నిధానంలో, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రార్థన ద్వారా మరి ఏలియా ప్రార్థించగా వర్షము బంధింపబడెను, అగ్ని సహితము ఆకాశము నుండి వచ్చెను, సొలొమోను ప్రార్థించిన జ్ఞానము పొందెను. దేవుని నామానికి స్తోత్రం. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం బంధింపబడ్డది. సొలొమోను ప్రార్థన చేస్తే జ్ఞానము పొందిండు. హల్లెలూయా. చాలా మంది ప్రార్థన చేసే, దేవా నాకు ఇల్లు దయచేయి, దేవా నా కారు దయచేయి, నా బైక్ దయచేయి, నేను బాగా పక్కోని కంటే, ఈ పక్కోని కంటే, ఎదుర్కొన్న వానికంటే నేను చాలా గొప్పగా ఉండాలి యేసయ్యా, నేను బాగా ధనవంతుడిగా ఉండాలా, పేదవానిగా ఉండొద్దు అని ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలారా, అలాంటి ప్రార్థన మనకు కావద్దు కదా. ఏలియా ప్రార్థన చేస్తే వర్షము ఆగిపోయింది. ఎన్ని సంవత్సరాలు? గట్టిగా చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 3.5. మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళా వర్షం కురిపింపబడ్డది. సొలొమోను ప్రార్థన చేసిండు. దేవుడు దర్శించి కళ ద్వారా, స్వప్నం ద్వారా మాట్లాడి ఏమడిగిండండి దేవుడు? సొలొమోను, నీ ప్రార్థన నేను విన్నయ్యా, నీకేం కావాలా అడుగు. శత్రువుల ప్రాణమా? మరి నీకు ఐశ్వర్యం కావాలనా, ధనము కావాలనా అంటే, నేను ప్రార్థన చేస్తే అడిగి ఉండొచ్చు, నేను అడుగుతుండొచ్చు. నేను ఏమని? అయ్యా నాకు ఐశ్వర్యం ఇవ్వు. అగో ఆ శత్రువులు ఉన్నారు, వాళ్ళు చచ్చిపోవాలా, వాళ్ళు అట్లా కావాలి, ఇట్లా కావాలా అని మనం అడుగుతాం కదండి. కానీ సొలొమోను అట్లా కాదండి. ఇశ్రాయేలుకైనా రాజుగా అయినప్పుడు ఆయన జ్ఞానము దేవుని సన్నిధి, అయ్యా నాకు ఏదొద్దు, శత్రువుల ప్రాణం వద్దు, నాకు ఐశ్వర్యం వద్దు, నాకు జ్ఞానమును దయచేయి అన్నాడు. హల్లెలూయా. జ్ఞానంతోనేనండి అన్ని పనులు చేస్తాము. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమని ఉన్నది చూడండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును,
మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకొనును. చాలండి. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకున్నాడు. మూఢురాలు ఏం చేస్తుందంట? తన ఇల్లును ఊడబెరుకును. చాలా మంది జ్ఞానంతో ఇల్లు కట్టుకోరు. ఇల్లును చూస్తే భయంకరంగా ఉంటుంది కదా. ఇల్లును చూస్తే ఎట్లుంటుంది? చిన్న ఇల్లైనా ఎంత బాగా పెట్టుకుంటారండి. ఇంట్లోకి పోతే మంచంలో పండుకున్న పరుపును కూడా సరిగ్గా చెయ్యరు. అంటే కొన్ని ఇండ్లు అట్లుంటాయి. దోమలు, ఈగలు, పురుగులు అవన్నీ వస్తూ ఉంటాయి. రోగాలు వస్తూ ఉంటాయి. వర్షాకాలం కదా, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకును. మూఢురాళ్ళగా మనం ఉండకూడదు. ఇల్లును పెరిగి వేసుకోవద్దు. ఊడబెరుకు. కొంతమంది ఏం చేస్తారు? ఆ ఇల్లునంతా నాశనం చేస్తూ ఉంటారు. ఇల్లునంతా అంత దరిద్రం, సమస్యలు అన్నీ ఇక చెప్పకూడదు. అన్ని శాపాలు వెళ్తూ ఉంటాయి కుటుంబాలలో. దోషాలు, శాపాలు, రోగాలు, పిల్లలు భయంకరంగా ఉంటా ఉంటాయి కొన్ని కుటుంబాలలో. కాబట్టి దేవుని బిడ్డలారా, అక్కడ మరి జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకును అని దేవుని యొక్క వాక్యం ఉన్నది. యెహోషాపాతు ప్రార్థింపగా అతని శత్రువులను తరిమివేయబడి ఉన్నది. యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. క్రొత్త పర్ణశాలలో, క్రొత్త ఆలయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శత్రువులు, 3 దేశపు సైన్యపు యొక్క శత్రువులు ఆయన మీదకి వచ్చినప్పుడు, యెహోషువ నువ్వు పోట్లాడే అవసరం లేదు, పలా స్థలంలో నువ్వు నిలబడు, నేను వాళ్ళని తరిమి కొడతానన్నప్పుడు యెహోషువ మరి తన యొక్క పిల్లలు, సంఘము అందరూ ప్రార్థన చేసినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మీదికి శత్రువులు వచ్చినప్పుడు 3 దేశపు సైన్యపులు అంతా వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయినట్టు. దేవుని బిడ్డలమైన మన మీద ఎవరన్నా వస్తే వాళ్ళే కొట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు? దూరం అయిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. దేవుని బిడ్డల మీద, దేవుని బిడ్డలను ముడితే దేవుని ముట్టినట్టు. హల్లెలూయా. పిల్లలు నిజమే, ఒక దైవ సేవకుని ఎలీషా వెళ్తుంటే బోడివాడ 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 అని హేళన చేసి, ఈ దినాలలో కూడా చాలామంది సేవకులని హేళన చేస్తూ ఉంటారు కదా అండి. బోడివాడ బోడివాడ అని ఎవరినండి? ఒక దైవ సేవకుని. ఏలియా ఎంత పెద్ద ప్రవక్త అండి. ఏలియా శిష్యుడైన ఎలీషా ఎంత పెద్ద ప్రవక్త. 2 అంతల శక్తి పొందిన వ్యక్తిని చూసి ఆడుకునే పిల్లలు ఎంత అండి దేవుని సేవకుల ముందట. వాళ్ళ జ్ఞానం ఎంత, వాళ్ళ చేష్టలు ఎంత, వాళ్ళ మాటలు ఎంత. బోడివాడ 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 అంటే ఆ యొక్క దైవజనుడైన ఎలీషా శపించిండు. శపించిన వెంటనే ఎలుగుబంటి వచ్చి ఆ పిల్లలందరినీ చంపేసింది. ఆ పిల్లలందరినీ అక్కడ చంపేసింది. దేవుని బిడ్డలారా, ఏది మాట్లాడినా మన నాలుకకు హద్దు ఉండాలి. నేను ఎవరిని అంటున్నా, నేను ఎవరితో పెట్టుకుంటున్నా, జీవం గల దేవుని బిడ్డలతో మనము పెట్టుకోవద్దు. వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు పవిత్రులు, వాళ్ళు పాపం చెయ్యరు, వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు. మనం చెప్పిన వాక్యం వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు, వాళ్ళకు హృదయంలో పొడుచుకుంటాయేమో, కానీ సరి కావాలండి. ఒక పాస్టర్ గారు జాన్ మార్కండేయ అని ఒక ఆయన ఉన్నారు, టీవీలో వస్తారు. ఆయన ఒకప్పుడు మాకు పాస్టర్గా అంటే సేవకుడుగా అంతే వచ్చి వాక్యం చెప్పేవాడు. ఆయన వాక్యం వింటుంటే నిజంగా నా హృదయంలో గుచ్చుకున్నట్టు అనిపిస్తుండే. నేను అనుకునేది, ఒక ఆంటీ గారు అనేది, ఈరోజు ఏ పాస్టర్ వస్తున్నారు ఆంటీ అనంటే, పలానా జాన్ అన్న వస్తున్నాడు అన్నాడు. అమ్మో నేను రాను అని అనేది. ఎందుకు రానని? అబ్బా ఆయన చాలా చాలా తిట్టినట్టు చెప్తాడు ఆంటీ వాక్యము, నన్ను పొడిచినట్టే చెప్తాడు, నా సంగతులంతా తెలిసినట్టే చెప్తాడు. అంటే అలాంటి వాక్యమే మనని ఆదరిస్తాడు, సరిచేస్తాడు అని. ఏమో అంటే నాకు ఇష్టం అనిపించదు. కానీ
ఆ రోజు ఆ పాస్టర్ గారు చెప్పిన వాక్యం విని నా హృదయం మారిపోయిందండి. హల్లెలూయా! దేవుని నామానికి స్తోత్రం. ఆయన చెప్పే మాట ప్రతిదీ నాలో ఉండే. అద్దంలాగా ఉండే, నా యొక్క అద్దంలో చూసుకున్నట్టుండే నా పాపాలు. అప్పుడు ఆ వాక్యానికి లోబడ్డా. ఆయన కాదు చెప్పేది, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడండి. హల్లెలూయా! ఇప్పుడు నేను కాదు మాట్లాడేది. ఆ మాటలు నాకు గుర్తు కూడా రావు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. వాక్యానికి లోబడు, నీ ప్రార్థన మోకరించి ప్రార్థన చెయ్యి, అప్పుడు దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనం చూసుకుందాం. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసెదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరముగా అనబడును అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను. హల్లెలూయా! మీకు ఏ ప్లేస్లో వెళ్ళినా సంతోషం దొరకదు, ఆనందము దొరకదు. దేవుని సన్నిధానంలో నీకు సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. హల్లెలూయా! ఏ బంధువుల దగ్గరికి పో, ఏ స్నేహితుల దగ్గరికి పో, ఎవరి నీకు ఆనందం కలగజేస్తారు, ఎవరు నేను సంతోషపరుస్తాడు. నీ ముందట ఒక మాట మాట్లాడతారు, నీ వెనుక ఇంకో మాట మాట్లాడతారు. హల్లెలూయా! నీ సంగతి మరి అరే ఎట్లనా, ఈయన ఇట్లనా అని గుసగుసలాడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఇక్కడ ఏమని సెలవిస్తుంది? నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను. నా ప్రార్థన మందిరంలో అంటే దేవుని ఆలయం, దేవుని చర్చ్లో నీకు ఆనందం దొరుకుతుందండి, సమాధానం దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది. కొంతమంది దేవుని మందిరానికి రాకుండా ఇంట్లో కూర్చొని ఇంట్లో పనులు చేసుకుంటా, తినుకుంటా, పండుకుంటా, మరి అన్ని ఇష్టానుసారంగా చేసుకుంటా సంతోషం ఎక్కడ దొరుకుతుందండి? నీ కొన్ని రోజులే సంతోషం ఉండొచ్చు. ఎల్లకాలం సంతోషం కావాలంటే దేవుని మందిరంకి రా. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత బలహీనతలున్నా దేవుని ఆలయానికి రావాలి. నీకు దేవుడు ఇచ్చిన పాత్రను పోగొట్టుకోవద్దు. హల్లెలూయా! నీకు దేవుడు ఇచ్చిన పనిని పోగొట్టుకోవద్దు. కొంతమంది ఏం చేస్తారు, దేవుని ఆలయంలో మంచి చక్కగా పని చేస్తారు. ఎందుకు మరి సాతాన్ గాడు వాళ్ళ లోపల ఏం దూరుతుందో నాకు తెలియదు. ఏం చేస్తాడంటే కథం దేవుని ఆలయాన్ని వదిలిపెట్టి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇది దేవుని మందిరము. నేను వచ్చిన దీవింపబడతా, మీరు వచ్చినా దీవింప. నాకు సంతోషం కావాలా, మీకు సంతోషం కావాలి. వాక్యం చదవండి. ప్రభు అయిన దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకేమున్నది? నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. హల్లెలూయా! మరి నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడును. దేవుని నామానికి స్తోత్రం. దహన బలులు అర్పించాలి, బలులు అర్పించాలి దేవుని సన్నిధానంలో. ఆనాడు గొర్రెలను, మేకలను అన్ని తెచ్చి దేవుని దగ్గర అర్పించేవాళ్ళు. ఎప్పుడైనా మీరు ఏదైనా కోడిని తెచ్చి అర్పించిర్రా? మేకను తెచ్చి అర్పించిండ్రా? పాపం ఒక బ్రదర్ కరీంనగర్ నుంచి ఒక కోడిని తెచ్చి, అయ్యా ఇది చందగా ఇస్తున్నా, కానుకగా ఇస్తున్నాను. ఎందుకో దాన్ని చూస్తే జాలి అనిపించి మీరు కోసుకొని తినండి, నేను కోసుకొని తెస్తుంటాను కానీ అలాంటే మా పిల్లల్ని అడిగిన ఇది కొయ్యాలన్నట. మేము తినము అని. వేలం పాటలో కూడా అది పెట్టిండ్రు. నేను ఏడ్చేసిన.
అయ్యో అది తీసుకుపోయి కోసుకొని తింటే మరి ఎట్లా అనిపించింది. అది జాలిగా ఉన్నది, పట్టుకరా పొడి దాన్ని అన్నాడు. కట్టేసిన దాన్ని పట్టుకొని వచ్చింది. వేలం పాట వాడితే అయినా వద్దు వద్దు దాన్ని ఏం చేయకండి. 3 years అయిందండి. హల్లెలూయా. ఆ కోడి ఇప్పటికీ ఉన్నది, పందెం కోడి లాగా తయారైంది. దేవుని నామానికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో బలులను అర్పించేవారు అప్పుడు. కానీ దేవుని నామానికి స్తోత్రం, నన్ను కర్ణించి నా ప్రార్థన అంగీకరించుము అని మరి దేవుని యొక్క వాక్యం. నా ప్రార్థన మందిరంలో వారికి ఆనందింపజేసేదను. ఈ ప్రార్థన మందిరంలో బ్రదర్ వినండి. హల్లెలూయా. చేతులు పైకెత్తండి. హల్లెలూయా. వినండి. నిద్రపోతే నాకు నిద్ర వస్తుంది ఇక్కడ. దేవుని నామానికి స్తోత్రం. నెహెమ్యా ప్రార్థన చేస్తే హృదయము మరి మెత్తగా చేయబడ్డది. దేవుని నామానికి స్తోత్రం. నెహెమ్యా ప్రార్థన చేస్తే ఆయా యెరూషలేము పడిపోయిన ప్రాకారంలో తిరిగి ఆయన కట్టించిండు. ఆయన మీదకి ఎంతోమంది శత్రువులు, ఆ శత్రువులు ఏం చేశారంటే ఒక లేడీని వాడుకున్నాడు, ఒక స్త్రీని వాడుకున్నారు. ఆమె పేరు నొహాద్య అనుకుంటా. ఆమెను ఇదిగో ఆయనను తిట్టుపోండి అని లంచం ఇచ్చి ఆయనను తిట్టిపిచ్చారు. దేవుని నామానికి స్తోత్రం. కానీ నెహెమ్యా ఏమాత్రం భయపడలేదు. దేవునికి ప్రార్థన చేసిండు. ఆ యెరూషలేము ప్రాకారములు కట్టబడినవి. హల్లెలూయా. నీ ఇల్లు కూలిపోయిందా, నీ జీవితం కూలిపోయిందా, నీ ప్రాకారములకు కూలిపోయినాయా, ఈరోజు ప్రార్థన చేయి. సరి అయిన ప్రార్థన చేయి. సూటిగా మన ప్రార్థన దేవుని సన్నిధానంకి వెళ్ళాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. వాళ్ళ క్రియలు నీలో రాకూడదు, లోక క్రియలు నీలో రాకూడదు. దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యము ఆనందింపజేసాడు. కీర్తనలు 4:1 మనం చూసుకుందాం. కీర్తనలు 4:1. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులలో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. చాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులలో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. దేవుని నామానికి స్తోత్రం. నిజమే. తంతి వాద్యములతో మరి యొక్క కీర్తన, మరి దావీదు కీర్తన పాట పాడుతున్నాయి. నా నీతికి ఆధారమగు దేవా. నీ నీతి ఏ విధంగా ఉన్నది? నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డవా? నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఈరోజు నువ్వు నీతిగా బ్రతకాలి. నిన్ను ఎవ్వరు కూడా ఏలిబెట్టి చూపకూడదు. ఆమె నీతిమంతురాలు, ఆమె దేవుని బిడ్డ, ఆమె ప్రార్థన చేస్తుంది, అద్భుతాలు జరుగుతాయి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఇక్కడ కూడా నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులలో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. ఇరుకులలో విశాలత కలగజేసిన వాడవు నీవే. నీకు ఇరుకుగా ఉన్నదా? దేవుడు విశాలత ఇస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇరుకుగా ప్రార్థన చేస్తున్నాం, ఈ ఇరుకైన స్థలంలో దేవుడు విశాలత కలగజేసాడు. దేవుని నామానికి స్తోత్రం. నీకు ఏ విషయమైన పర్వాలే, నీ జీవితము, నీ యొక్క ప్రార్థన అంశాలు నీకే తెలుసండి. అవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు, పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. అదే కీర్తన 65వ అధ్యాయము 22వ వచనం చూడండి. 65:2 ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. ప్రార్థన ఆలకించువాడా. ఎవరు ప్రార్థన ఆలకిస్తారు? ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. దావీదుకి దేవుని యొక్క కృప నిమిత్తం దావీదు దేవుని స్తుతిస్తా ఉన్నాడు. దేవుని సన్నిధానంలో పరిశుద్ధంగా ఆయన ఉంటా ఉన్నాడు.
కాబట్టి మరి ఇక్కడ దేవా సియోనులో మౌనంగా నుండుట నీకు స్తుతి చెల్లించుటయే, నీకు మొక్కుబడులు చెల్లించవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. దేవుని నామానికి స్తోత్రం. సర్వ శరీరులంతా నీ యొద్దకు వస్తారు. సర్వ శరీరులు అంటే ఒక క్రైస్తవులే కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా, దేశంలో ఉన్న వాళ్ళంతా, ఊర్లో ఉన్న వాళ్ళంతా, ఇరుగు పొరుగు అందరు కూడా యేసుక్రీస్తు ప్రభువారు అందరి కోసం ఆయన సిలువ పైన మరణించిండు. దానిని బట్టి మనందరికీ రక్షణ వచ్చింది, మన పాపాలు కడగబడ్డాయి. దేవుని నామానికి స్తోత్రం. సర్వ శరీరులంతా నీ యొద్దకు వచ్చేదరు. ఎవరి యొద్దకు? మా యొద్దకు కాదండి. మీరు అందరూ వచ్చేది మా కోసం కాదు. ఎవరి కోసం వస్తున్నారు? దేవుని కోసము. హల్లెలూయా. దేవుడి కోసం వస్తూ ఉన్నారు. ఆయా ప్రాంతాల నుండి వస్తూ ఉన్నారు దేవుని సన్నిధానంలో ప్రార్థించడానికి. మీకు ఆనందం కలగడానికి, సంతోషం కలగడానికి, సమాధానం కలగడానికి ఎన్నో రకాలుగా ఇబ్బందులు మనకున్నాయి, ఇరుకులు ఉన్నాయి. దేవుడు మనకు తోడుగా ఉంటా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. నిజమే అండి. దానియేలు ప్రార్థింపగా కలభావము తెలుపబడెను, సింహముల నోళ్ళు మరి మూయబడెను. దేవుని నామానికి స్తోత్రం. దానియేలు ప్రార్థించిండు. ఎన్నిసార్లు ప్రార్థించాడు దానియేలు? 3 సార్లు ప్రార్థన చేశాడు. మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారండి? ఉదయం ప్రార్థన చేస్తుర్రా, మధ్యాహ్నం ప్రార్థన చేస్తుర్రా, రాత్రి సాయంకాలంన ప్రార్థన చేస్తున్నారా? చేస్తుర్రా? ఉదయంనా, మధ్యాహ్నంనా? నేనైతే 3 సార్లు కాదండి, 7 సార్లు చేస్తున్నా. హల్లెలూయా. చెప్పకూడదు కానీ చెప్పేసిన. 7 సార్ల కంటే ఎక్కువ కూడా ప్రార్థన చేస్తున్నా. ఇంట్లో ప్రార్థన చేస్తా, మందిరంలో ప్రార్థన చేస్తా, అక్కడ పోయి ప్రార్థన చేస్తా, ఇక్కడ పోయి ప్రార్థన చేస్తా. అంటే ప్రార్థన, పడుకున్న ప్రార్థన, లేచిన ప్రార్థన, నిలబడ్డ ప్రార్థన. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం. దానియేలు తూర్పు దిక్కున కిటికీ దగ్గర ఉండి ముమ్మారు ప్రార్థన చేసిండు. అదే ప్రార్థన శక్తి ద్వారా సింహంలో నోర్లు మూయబడ్డాయి. హల్లెలూయా. నీ ప్రార్థన అంత శక్తివంతమైన ప్రార్థన ఉంటే ఎలాంటి దుష్టుడు నేను ముట్టాడు, ఏ సమస్య కూడా నీ ఎదురుగా రాదు. అంత అద్భుతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. అందుకే ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. దేవుని నామానికి స్తోత్రం. నిజమే. ఇక్కడ మార్కు సువార్త 11:24 అధ్యాయం చూసుకుందాం. అధ్యాయం 24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం. విశ్వాసముతో, ఆత్మతో మరి మనము ప్రార్థన చేయాలి. అందుచేత ప్రార్థన చేయనప్పుడెల్లా మీరు అడుగుచున్న వాటినెల్లా ఇక్కడ పొంది ఉన్నామని నమ్మాల. నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మకం ఉండాలండి. నమ్మకం లేకపోతే ఏ కార్యాలు జరిగాయి కదండి. కొంతమంది దేవుని దగ్గర అడగక ముందు ఏం చేస్తారు? ముందు అడిగేస్తూ ఉంటారు. అయ్యో ఈరోజు నేను ప్రార్థన చేయకుండా ఈ కార్యానికి వచ్చిన కదా, ఈ కార్యం జరగలేదు, ఫస్ట్ ప్రభు దగ్గర అడగలేదు. ప్రతిదీ బయటికి వెళ్ళే విషయంలో ప్రార్థన చేసి వెళ్ళాలి. నీ యొక్క బ్యాగులో ఏముండాలి? బైబుల్ ఉండాలి, దేవుని యొక్క వాక్యం ఉండాలి. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. నమ్మాలి, పొందినమని నమ్మాలి, అప్పుడు అవి నీకు కలుగును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నిజమే. ఇక్కడ దొంగ ప్రార్థన చేసిండు, నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని
గొప్ప వాగ్దానము నొందెను. మార్చిన మరి నిజమే, దేవుని నామానికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ పైన ఉన్నప్పుడు ఇటొక్క దొంగ అటొక్క దొంగ ఉండి కదండి. కానీ రెండో దొంగ ఆయన ప్రార్థించినప్పుడు ఏమైపోయింది? ఆయనకు రక్షణ కలిగింది. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఆ నిత్య రాజ్యంలో ఆఖరి మూమెంట్లో చనిపోయే ముందు ఆయన రక్షణ పొందిండట. ప్రభునామానికి స్తోత్రం. ప్రార్థనలో ఇంత శక్తివంతమైన ప్రార్థన, మరి ప్రార్థన ప్రభావము మనలో ఉండాలి. ప్రార్థన లేకపోతే మనం ఏం చేయలేం. ప్రార్థననే మన విజయం, ప్రార్థననే మనకు సంతోషం. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు వచ్చి రాత్రంతా నేను నిద్రపోలేదని చర్చిలో వచ్చి నిద్రపోవడం కాదు కదండి. చర్చిలో వచ్చి ఇట్లా కునుకుతారు, అలాంటిది కాదండి. శక్తి పొందాలి, బలము పొందాలి, ఆత్మ పొందాలి. మన ప్రార్థన దేవుని సన్నిధానంలో చేరాలి. అందుగురించే ఇక్కడ లాస్ట్, నీ ప్రార్థనలన్నీ కూడా యెహోవా సఫలపరచునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మరి ఇలాంటి ప్రార్థనలు మీరు చేస్తే దేవుడు విని మీ యొక్క కుటుంబ జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక.